మీ యూట్యూబ్ వీడియోకి కాపీరైట్ క్లెయిమ్ వచ్చిందని భయపడుతున్నారా? వెంటనే ఛానల్ డిలీట్ అయిపోద్దని చెప్పేసి ఆలోచిస్తున్నారా? మోనిటైజేషన్ పోతుందని చెప్పేసి ఆలోచిస్తున్నారా? లేక వ్యూస్ తగ్గిపోతున్నాయని చెప్పేసి భయపడుతున్నారా? ఈ స్క్రీన్ షాట్ చూసి చాలా మంది క్రియేటర్స్ నన్ను ఇదే క్వశ్చన్ అడుగుతున్నారు. నేను థంబ్నెయిల్ డిజైన్ చేసే క్లయింట్స్ కూడా చాలా మంది ఇదే డౌట్ అడుగుతున్నారు. ఈ వీడియోలో కేవలం 3 minutes లో మీ అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేస్తాను. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చైతు రెడ్డి ఛానల్. నేను లాస్ట్ 4.5 years గా యూట్యూబ్ క్రియేటర్స్ తో పనిచేస్తున్నాను. థంబ్నెయిల్ డిజైనింగ్, యూట్యూబ్ SEO, ఛానల్ మేనేజ్మెంట్ చేస్తూ చాలా ఛానల్స్ లో ఇలాంటి కాపీరైట్ క్లెయిమ్స్ చూశాను. అందుకే ఈ రోజు సింపుల్ లాంగ్వేజ్ లో మీకు క్లియర్ గా అర్థమయ్యేలా చెప్తాను. ముందుగా ఈ స్క్రీన్ షాట్ లో ఏముందో చూద్దాం. ఇక్కడ క్లియర్ గా 3 గ్రీన్ టిక్ మార్క్స్ ఉన్నాయి. నో ఇంపాక్ట్ టు ఛానల్ అంటే మీ ఛానల్ కి ఎలాంటి స్ట్రైక్ పడలేదు. నో ఇంపాక్ట్ టు వీడియోస్ రీచ్ అంటే మీ వీడియోకి వ్యూస్ తగ్గవు. యూట్యూబ్ నార్మల్ గా రికమెండ్ చేస్తుంది. నో ఇంపాక్ట్ టు ఎర్నింగ్ అంటే మీ వీడియోకి మానిటైజేషన్ అయితే ఈ క్లెయిమ్ వల్ల మీ ఛానల్ మానిటైజేషన్ వెంటనే రిమూవ్ కాదు. అంటే చాలా మంది అనుకున్నట్లు కాపీరైట్ క్లెయిమ్ అంటే ఛానల్ డేంజర్ లో పడిందని అర్థం కాదు. అయితే రెడ్ కలర్స్ లో ఒక విషయం ఉంది, షాపింగ్ డిజేబుల్డ్. దీని మీనింగ్ ఏంటంటే ఆ వీడియోలో కాపీరైట్ క్లెయిమ్ కంటెంట్ ఉన్నందువల్ల ఆ వీడియోకి సంబంధించిన షాపింగ్ ఫీచర్స్ లేదా ట్యాగ్డ్ ప్రొడక్ట్స్ వంటి కొన్ని ఫీచర్స్ ఉపయోగించలేరు. ఇది బేసిక్ గా షాపింగ్ ఫీచర్స్ ఉన్న ఛానల్స్ కి మాత్రమే సంబంధించిన విషయం. అందుకే దీన్ని చూసి పానిక్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, కాపీరైట్ క్లెయిమ్ కి కాపీరైట్ స్ట్రైక్ కి చాలా తేడా ఉంది. క్లెయిమ్ అంటే ఎక్కువ సందర్భాల్లో కంటెంట్ ఓనర్స్ తన కంటెంట్ ని గుర్తించి రెవెన్యూ లేదా యూసేజ్ కి మేనేజ్ చేస్తాడు. స్ట్రైక్ అంటే యూట్యూబ్ పాలసీ వైలేషన్, అది సీరియస్ ఇష్యూ. కాబట్టి ఈ రెండింటిని ఎప్పుడు ఒకటే అనుకోకండి. ఇలాంటి యూట్యూబ్ ప్రాబ్లమ్స్, కాపీరైట్ అవుట్, మానిటైజేషన్ అప్డేట్స్, SEO టిప్స్, ఇంకా క్రియేటర్ లైఫ్ సంబంధించిన రియల్ ఇన్ఫర్మేషన్ కోసం మన చైతు రెడ్డి ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ యూట్యూబ్ గురించి ఏం డౌట్స్ వస్తాయని కామెంట్ లో చెప్పండి. మీ క్వశ్చన్ మీద నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.